కిడ్నీలను ఇడ్లీలుగా అమ్మేస్తున్నారు. పైకి హాస్పిటల్ని కలరింగిస్తూ లోపల మాత్రం చీకటి దందా నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళల్ని టార్గెట్ చేసి బుట్టలో వేసుకుని కిడ్నీలు దొంగిలించేస్తున్నారు. ఇదెక్కడో కాదు, తెలంగాణలోనే జరుగుతోంది. గుట్టు చప్పుడు కాకుండా మూడో కంటికి తెలియకుండా నడుపుతున్న కిడ్నీ ర్యాకెట్ రహస్యం ఎలా బయటపడింది? వైద్యాధికారులు ఏమంటున్నారు? ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోనుంది? వాచ్ ఇట్. హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా కిడ్నీలను మార్చుతున్న ముఠాని పట్టుకున్నారు వైద్యాధికారులు, పోలీసులు. సరూర్ నగర్ లోని అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ ఆపరేషన్లు జరుగుతున్నట్టు ఫిర్యాదు రావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆసుపత్రి లోపల నలుగురిని గుర్తించిన అధికారులు వారికి కిడ్నీ శస్త్రచికిత్స జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. వారిలో ఇద్దరు దాతలుగా భావిస్తున్నారు. వీరు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. వారిని ప్రశ్నించగా తాము కిడ్నీలో రాళ్లు తీయించుకోవటానికి వచ్చినట్టు చెప్పారు. కానీ అధికారుల పరిశీలనలో మాత్రం వారికి కిడ్నీ ఆపరేషన్ జరిగినట్టు తెలుస్తోంది. నలుగురికి కిడ్నీ మార్పిడి జరిగిందా లేదా అనే విషయాన్ని శాస్త్రీయంగా నిర్ధారించేందుకు వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అలకనంద ఆసుపత్రి 6 నెలల క్రిందట ప్రారంభమైంది. ఈ ఆసుపత్రిలో చిన్నపాటి వైద్య చికిత్సలకు మాత్రమే అనుమతి ఉంది. కానీ అక్రమార్జనకు రుచి మరిగిన ఆసుపత్రి యాజమాన్యం ఇతర రాష్ట్రాలకు చెందిన అమాయకులకు డబ్బు ఆశ చూపి ఇతర ప్రాంతాల నుంచి డాక్టర్లను తీసుకొచ్చి కిడ్నీ మార్పిడి చేయిస్తున్నారు. కిడ్నీలను అక్రమంగా మార్పిడి చేస్తూ ఉండడంతో అలకనంద ఆసుపత్రిని సీజ్ చేశారు అధికారులు. యాక్చువల్గా మనం అక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి కానీ ఎలాంటి అనుమతులు కూడా ఇవ్వలేదండి. 9 బెడెడ్ హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చాం. అదే తప్పితే యూరాలజిస్ట్ కానీ నెఫ్రాలజిస్ట్ కానీ ఎవరికి కూడా మనం పర్మిషన్ ఇవ్వలేదు. సర్జరీస్కి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. సర్జరీస్ అంటే మామూలు జనరల్ సర్జరీకి పర్మిషన్ ఇచ్చాం. వీళ్ళు మనకి అనుమతి లేకుండా, మనకి తెలియకుండా మరి నెఫ్రాలజీ వాళ్ళను, యూరాలజిస్ట్ను ఎవరిని తీసుకొచ్చారో కూడా మనకు పేర్లు చెప్పట్లేదు వాళ్ళు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన ఇద్దరు వితంతువులు కిడ్నీలు విక్రయించినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ ఘటనపై విచారణ చేసేందుకు ఉస్మానియా ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. కిడ్నీ మార్పిడి కోసం వచ్చిన ఇద్దరు దాతలు, ఇద్దరు గ్రహీతలు గాంధీ ఆసుపత్రిలో ఉన్నారు. కుటుంబ, ఆర్థిక కారణాలతో కిడ్నీలు ఇచ్చేందుకు అంగీకరించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అలకనంద ఆసుపత్రిలో ఒక ప్లాస్టిక్ సర్జన్ కు మాత్రమే గుర్తింపు ఉందని, ఆ ప్లాస్టిక్ సర్జనే ఈ కిడ్నీ శస్త్రచికిత్సలు చేశారా లేదా అనే వివరాలు కమిటీ ఆరా తీస్తోంది. ఆసుపత్రిలో 6 నెలల నుంచి కిడ్నీల దందా సాగుతున్నట్టు తేల్చారు. ఇప్పటికే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సమయంలో ఒక మహిళ మృతి చెందినట్లు కూడా నిర్ధారించారు. ఆ విషయం బయటకు రాకుండా హాస్పిటల్ యాజమాన్యం నొక్కిపెట్టింది. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారుల ఫిర్యాదుతో అలకనంద ఆసుపత్రి యజమాని సుమంత్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. నగరం నడిబొడ్డున కిడ్నీ రాకెట్ ని నడిపిస్తున్న వ్యవహారంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్ అయ్యారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని చెప్పారు. ఆసుపత్రిని సీజ్ చేశామని, ఘటనపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి దామోదర రాజనరసింహ. ప్రభుత్వం చాలా సీరియస్ గా యాక్ట్ చేస్తుంది. ఎవరిని ఉపేక్షించే లేదు. ఇది మాఫియా తయారైంది. దీన్ని ఛేదిస్తాము. ఎవరైతే ఈ వెనుకలో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ హాస్పిటల్ని క్లోజ్ చేస్తుంది. కిడ్నీలను అంగడి సరుకుగా మార్చి దందా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. అనుమతులు లేకుండా కొనసాగుతున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదరికాన్ని ఆసరాగా తీసుకుని కిడ్నీ దందా చేస్తున్న దళారులపై, డాక్టర్లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.